जय जय हो मार्चु कళాశాల जय हो मार्चु कళాశాల भावी पौरुలకు నీవే భవ్య కార్యశాల. Friends, welcome to BVRSR classroom. Today we'll take up the small topic, that is spectrochemical series. ఇది చాలా చిన్న టాపికే కానీ దీని యొక్క ఇంపార్టెన్స్ కోఆర్డినేషన్ కాంపౌండ్స్ కెమిస్ట్రీలో చాలా చాలా ఎక్కువ ఉంటుంది. అఫ్ కోర్స్ యాజ్ యూజువల్ గా నా ఎక్స్ప్లెనేషన్ ఇంగ్లీష్ అండ్ తెలుగులో ఉంటుంది. దోస్ హూ ఆర్ కంఫర్టబుల్ ఇన్ దీస్ లాంగ్వేజెస్ కెన్ కంటిన్యూ ఫాలోయింగ్ మై వీడియో. దిస్ ఈజ్ ఈక్వల్లీ యూస్ఫుల్ ఫర్ దీస్ టైప్ ఆఫ్ ఎగ్జామినేషన్స్. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కూడా కొన్ని ఇవ్వడానికి ట్రై చేస్తాను లాస్ట్ లో. సో అవి కూడా మీరు ఫాలో అవడానికి చూడండి. నేను మీ బి వెంకట్రావు, వర్కింగ్ యాజ్ లెక్చరర్ ఇన్ కెమిస్ట్రీ, గవర్నమెంట్ కాలేజ్ అటానమస్ రాజమండ్రి. స్పెక్ట్రోకెమికల్ సిరీస్ అంటే ఏంటి, దాని యొక్క ఇంపార్టెన్స్ అంటే ఏముంది అనే విషయాల్ని జస్ట్ బ్రీఫ్ గా చెప్పుకుంటాం. చాలా చిన్న కాన్సెప్ట్ ఇది. It is a list of ligands arranged in order of their increasing crystal field stabilization energy or crystal field splitting energy, CFSE వాల్యూ అంటాం మనం. దీని గురించి అంటే ఈ CFSE గురించి అంటే అలాగే డెల్టా ఓ వాల్యూ గురించి ఆక్టాహెడ్రల్ కాంప్లెక్సెస్ మాట్లాడినప్పుడు చెప్పాను. అలాగే టెట్రాహెడ్రల్ కాంప్లెక్సెస్, స్క్వేర్ ప్లానార్ కాంప్లెక్సెస్ వాటి గురించి మాట్లాడేటప్పుడు చెప్పాను. అప్పుడు జస్ట్ మీరు స్పెక్ట్రోకెమికల్ సిరీస్ ని గుర్తు పెట్టుకోండి, తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను అని చెప్పాను అనమాట. సో ఇది అర్థమైన తర్వాత ఒకసారి మళ్ళీ ఆ కాన్సెప్ట్స్ ని మీరు చూసినట్టయితే ఇంకా మంచి క్లారిటీ వస్తుంది. ఏ రకమైనటువంటి బిట్ వచ్చినా గానీ మీరు చాలా ఈజీగా సాల్వ్ చేసి మంచి మార్క్స్, మంచి ర్యాంక్స్ పొందడానికి అవకాశం ఉంటుంది. సో సింపుల్ గా వాట్ ఈస్ ది స్పెక్ట్రోకెమికల్ సిరీస్ అంటే చూడండి, ఇట్ ఈస్ ఎ లిస్ట్ ఆఫ్ లైగెండ్స్, అంతే, అంతకంటే ఏమీ లేదు. ప్రాక్టికల్లీ డిటర్మైన్డ్ అనమాట, అంటే ఎక్స్పెరిమెంటల్ వాల్యూస్ ద్వారా డిటర్మైన్ చేసినవి. ఇది లిస్ట్ ఆఫ్ లైగెండ్స్ అరేంజ్డ్ ఇన్ ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ క్రిస్టల్ ఫీల్డ్ స్ప్లిట్టింగ్ ఎనర్జీ ఆర్ క్రిస్టల్ ఫీల్డ్ స్టెబిలైజేషన్ ఎనర్జీ వాల్యూస్, దాన్ని CFSE అని చెప్పి అంటాం అనమాట. సో ఉన్నటువంటి లైగెండ్స్ ని ఒక క్రమ పద్ధతిలో అరేంజ్ చేసే ప్రక్రియనే స్పెక్ట్రోకెమికల్ సిరీస్ అని చెప్పి పిలుస్తాం. ఇక్కడ చూడండి, లైగెండ్స్ ఆన్ ద రైట్ సైడ్ ఆఫ్ ద సిరీస్ ఆర్ స్ట్రాంగ్ ఫీల్డ్ లైగెండ్స్. జనరల్ గా అలా సెట్ చేశారనమాట. అలాగే వైల్ దోస్ ఆన్ ద లెఫ్ట్ సైడ్ ఆర్ వీక్ ఫీల్డ్ లైగెండ్స్. స్ట్రాంగ్ ఫీల్డ్ లైగెండ్స్ కాజ్ మోర్ స్ప్లిట్టింగ్ ఇన్ డి ఆర్బిటాల్స్ దాన్ వీక్ ఫీల్డ్ లైగెండ్స్. ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. అప్లికేషన్ వచ్చేటప్పటికి ఈ పాయింట్ మనకి చాలా చాలా ఇంపార్టెంట్. చూడండి, స్ట్రాంగ్ ఫీల్డ్ లైగెండ్స్ అన్నాం అనుకోండి, ఎక్కడ ఉన్నాయి ఇందులో స్పెక్ట్రోకెమికల్ సిరీస్ లో? రైట్ సైడ్ ఉన్నాయి. దే కాజ్ మోర్ స్ప్లిట్టింగ్ ఇన్ డి ఆర్బిటాల్స్ దాన్ వీక్ ఫీల్డ్ లైగెండ్స్. దాన్ని బట్టే స్పిన్ ఫ్రీ కాంప్లెక్సెసా, స్పిన్ పెయిర్డ్ కాంప్లెక్సెసా, అదే లో స్పిన్ కాంప్లెక్సెస్ అనే పదం వాడాం, హై స్పిన్ కాంప్లెక్సెస్ అనే పదం వాడాం. వీటన్నిటికీ జవాబు ఎక్కడ వస్తుందంటే స్ట్రాంగ్ ఫీల్డ్ లైగెండ్స్ కాజ్ మోర్ స్ప్లిట్టింగ్ ఇన్ ద డి ఆర్బిటాల్స్ దాన్ వీక్ ఫీల్డ్ లైగెండ్స్ అక్కడ వస్తుంది. అలాగే చూడండి, the order of the series can vary from one metal ion to another as some ligands bind preferential to certain metals. ఓకే, ఇది ఎడిషనల్ పాయింట్ అనుకోండి, ఎందుకంటే ఓన్లీ లైగెండ్స్ కాకుండా అది ఏ మెటల్ తో కాంప్లెక్స్ ఫామ్ చేసింది అనే పాయింట్ కూడా ఇక్కడ ఇంపార్టెన్స్ ఉంటుంది. ఇది అడిషనల్ పాయింట్, దాని కొంచెం పక్కన పెట్టండి. అలా చూడండి, ద పొజిషన్ ఆఫ్ లైగెండ్ ఇన్ ద స్పెక్ట్రోకెమికల్ సిరీస్ అండ్ నేచర్ ఆఫ్ సెంట్రల్ మెటల్ ఆటమ్ ఆర్ అయాన్ ఎఫెక్ట్స్ ద హైబ్రిడైజేషన్, అలాగే స్ట్రక్చర్ ఆర్ జామెట్రీ, స్టెబిలిటీ ఆఫ్ ద కాంప్లెక్స్, అలాగే మ్యాగ్నెటిక్ మూమెంట్ వాల్యూస్ ఆఫ్ ద కాంప్లెక్సెస్. సో ఇవన్నీ దేని మీద ఆధారపడి ఉంటాయండి? ఫ్యాక్టర్స్ హైబ్రిడైజేషన్, జామెట్రీ, స్టెబిలిటీ ఆఫ్ ద కాంప్లెక్స్, మ్యాగ్నెటిక్ మూమెంట్, ఇవన్నీ కూడా దేని మీద ఆధారపడి ఉంటాయంటే పొజిషన్ ఆఫ్ లైగెండ్ ఇన్ ద స్పెక్ట్రోకెమికల్ సిరీస్. అందుకే చెప్పాను, టాపిక్ చిన్నదైనా కానీ దీని యొక్క ఉపయోగం చాలా ఎక్కువ ఉంటుంది. ఈ ఫ్యాక్టర్స్ అన్నిటిని డిటర్మైన్ చేసేది ఏది అంటే పొజిషన్ ఆఫ్ లైగెండ్ ఇన్ ద స్పెక్ట్రోకెమికల్ సిరీస్ అని చెప్పి గుర్తుపెట్టుకోండి. సో ఫైనల్ గా ఒక చిన్న ఆర్డర్ మీ ముందు ఉంచాను, దీన్ని ఒకసారి చూడండి, తర్వాత మీరు రాయండి. రాసిన తర్వాత మైండ్ లో అలా గుర్తు పెట్టుకోసుకోవడానికి ట్రై చేయండి. స్పెక్ట్రోకెమికల్ సిరీస్ ఆఫ్ లైగెండ్స్, I మైనస్ అంటే లైగెండ్ ఫీల్డ్ అనమాట. ఇక్కడ I మైనస్ లెస్ దెన్ Br మైనస్ లెస్ దెన్ S2 మైనస్ అంటే సల్ఫైడ్, ఇక్కడ లెస్ దెన్ SCN మైనస్ వేర్ ఇట్ ఈస్ బాండెడ్ త్రూ సల్ఫర్, లెస్ దెన్ Cl మైనస్ లెస్ దెన్ NO3 మైనస్ లెస్ దెన్ N3 మైనస్
N3H వినే ఉంటారు మీరు, హైడ్రోజోయిక్ యాసిడ్. దాని నుంచి వచ్చినటువంటి స్పీసీస్ గా దీన్ని భావించవచ్చు. లెస్ దాన్ F మైనస్, లెస్ దాన్ OH మైనస్, లెస్ దాన్ C2O4 2 మైనస్ ఆక్సిలేట్, ఇది ఆక్సిలేట్ అయాన్ అండి, లెస్ దాన్ H2O. ఇవన్నీ కూడా వీక్ ఫీల్డ్ లైగెండ్స్ గా భావిస్తాం. ఇది లెఫ్ట్ సైడ్ ఉన్నాయి. అందుకే మీకు డిఫరెన్షియేషన్ కోసం కలర్స్ కూడా డిఫరెంట్ గా పెట్టడం జరిగింది. లెస్ దాన్ NCS మైనస్, ఇక్కడేమో నైట్రోజన్ బాండెడ్. లెస్ దాన్ CH3CN, లెస్ దాన్ PY అంటే పిరిడిన్. ఇన్ టర్న్ లెస్ దాన్ NH3 అమోనియా లైగండ్. లెస్ దాన్ EN అంటే ఎథిలిన్ డయామైన్. లెస్ దాన్ BIPY అంటే 2,2' బైపిరిడిన్. లెస్ దాన్ ఫిన్ అంటే 1,10 ఫినాంథ్రోలిన్, అది కూడా లైగండ్ గా పనిచేస్తూ ఉంటుంది. లెస్ దాన్ NO2 మైనస్, ఇక్కడ NO2 మైనస్ అనేది నైట్రోజన్ బాండెడ్ అని గుర్తుపెట్టుకోండి. ఇట్ ఈస్ ఇన్ టర్న్ లెస్ దాన్ PPH3 ట్రైఫినైల్ ఫాస్ఫీన్, లెస్ దాన్ CN మైనస్, లెస్ దాన్ CO. సో ఇక్కడ బ్లూ కలర్ లో చూపించినవన్నీ కూడా రైట్ సైడ్ కి వెళ్లే కొలది ఇంక్రీజింగ్ స్ట్రెంగ్త్ ఆఫ్ లైగండ్ ఫీల్డ్. ఇక్కడ ఈ కలర్ లో అంటే రెడ్ కలర్ లో చూపించినవన్నీ కూడా తక్కువ లైగండ్ ఫీల్డ్ ఉన్నటువంటి లైగండ్స్ అని చెప్పి గుర్తుపెట్టుకోండి. దిస్ ఆర్డర్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దీన్ని యూజ్ చేసి మనం ఈ క్రిస్టల్ ఫీల్డ్ స్టెబిలైజేషన్ ఎనర్జీ అంటే డెల్టా O, డెల్టా T వీటన్నిటిని కూడా ఫైండ్ అవుట్ చేయడం. సిమిలర్లీ ఆ జామెట్రీ ఏముంటుంది, హైబ్రిడైజేషన్ ఏముంటుంది, మ్యాగ్నెటిక్ బిహేవియర్ ఏ రకంగా ఉంటుంది, డయామాగ్నెటిక్, పారామాగ్నెటిక్, ఈ టైప్ ఆఫ్ విషయాలన్నీ కూడా దీని నుంచే వస్తాయని చెప్పి గుర్తుపెట్టుకోండి. ముందు చెప్పిందే ఫ్రమ్ I- to H2O మనం దేనిగా కన్సిడర్ చేస్తాం అంటే దే ఆర్ కన్సిడర్డ్ యాజ్ వీక్ ఫీల్డ్ లైగండ్స్. అలాగే ఫ్రమ్ NCS- to CO ఆర్ కన్సిడర్డ్ యాజ్ స్ట్రాంగ్ ఫీల్డ్ లైగండ్స్. అంటే ఇవి గానీ ఉంటే క్రిస్టల్ ఫీల్డ్ స్ప్లిట్టింగ్ చాలా ఎక్కువగా ఉంటుంది, తద్వారా స్టెబిలిటీ కూడా ఎక్కువ వస్తుంది. ఐడియా కోసం కొన్ని ఒక కప్లో ఇక్కడ ఒక 4 వేసి ఇవ్వడం జరిగింది. అట్లీస్ట్ ఇవి ఇమీడియట్ గా మనకు గుర్తు రావాలి. వీక్ ఫీల్డ్ లైగండ్స్ ఏమన్నాయి చూడండి, H2O, F మైనస్, Cl మైనస్, OH మైనస్ ఇటువంటివి. స్ట్రాంగ్ ఫీల్డ్ లైగండ్స్ CO, CN మైనస్, NH3, PPH3. వీటిని ఎందుకు ఇచ్చామంటే ఈ పదే పదే మనకి వస్తూ ఉంటాయి కాబట్టి కనీసం ఇవన్నా బాగా గుర్తు పెట్టుకోవాలనే ఉద్దేశంతో వీటి గురించి మాట్లాడడం జరుగుతుంది. ఓకే, సిమిలర్లీ we have spectrochemical series for metal ions, కానీ మనం ఎక్కువగా లైగండ్స్ గురించే గుర్తుపెట్టుకుంటాం. చూడండి ఇవన్నీ కూడా థర్డ్ రో ట్రాన్సిషన్ మెటల్ సిరీస్ చెందినటువంటి మెటల్ అయాన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఈ ఫీల్డ్ ఎక్కువగా ఉంటుంది. ఓకే, స్ట్రాంగ్ ఫీల్డ్, ఇవి లైగండ్ కాదు కానీ మెటల్ అయాన్, ఇక స్ట్రాంగ్ ఫీల్డ్ కలెక్ట్ చేస్తాయి. ఇలా క్రమంగా వచ్చే కొలది వీక్ ఫీల్డ్ ని కలెక్ట్ చేస్తాయి. ఏవి స్ట్రాంగ్ ఫీల్డ్ కలెక్ట్ చేస్తాయి, ఏవి వీక్ ఫీల్డ్ లో ఉంటాయి అనే విషయం తెలుసుకోవడానికి మళ్ళీ దానికి నేను సపరేట్ గా ఇంకొక వీడియో కూడా చేస్తాను, అది మీ ముందు ఉంచుతాను. దాని హెడ్డింగ్ ఏముంటుంది అంటే ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ CFSE. ఓకే, దాన్ని బేస్ చేసుకుని ఇంకా కంప్లీట్ క్రిస్టల్ ఫీల్డ్ థియరీ మీద గ్రిప్ వచ్చేయడమే కాకుండా కోఆర్డినేషన్ కెమిస్ట్రీలో మీకు ఏ బిట్ అడిగినా చాలా ఈజీగా కంఫర్ట్ గా ఆన్సర్ చేసే పొజిషన్ కి మిమ్మల్ని తీసుకెళ్తాను. ఓకే, జస్ట్ 1 or 2 ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ ఎలాగా అప్రోచ్ అవ్వాలి అనేది కూడా చూడండి. దీన్ని బేస్ ఈ 2-3 క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఇది చూస్తే వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ స్పెక్ట్రోకెమికల్ సిరీస్ అనేది మీకు అర్థం అవుతుంది. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ లైగండ్ డెల్టా O కంటైన్స్ మినిమం వాల్యూ. ఈ డెల్టా O అంటే CFSE వాల్యూ మినిమం ఉండాలి. మినిమం ఉండాలి అంటే ఇమీడియట్ గా మీకు ఏం గుర్తు రావాలి, ద లైగండ్ ఫీల్డ్ షుడ్ బి వీక్. సో లైగండ్ ఫీల్డ్ ఎక్కడ వీక్ గా ఉందో చెప్పేయాలి మీరు ఇమీడియట్ గా. డోంట్ బాదర్ అబౌట్ ద ఆన్సర్. CN మైనస్, CO, F మైనస్, NH3. ఒకసారి అందుకే ఆ స్లైడ్ ని ఒకసారి మీరు స్క్రీన్ షాట్ తీసుకుని కానీ ప్రాక్టీస్ చేశారనుకోండి, అప్పుడు మీకు ఆటోమేటిక్ గా ఏం తెలుస్తుందంటే F మైనస్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, ఇట్ ఈస్ ఏ వీక్ లైగండ్. కాబట్టి డెల్టా O వాల్యూ ఇది కానీ ఉంటే తక్కువ వస్తుంది. అలా ఇంకో క్వశ్చన్ కూడా సరదాగా చూద్దాం. ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కోఆర్డినేషన్ ఎంటిటీస్ ద మాగ్నిట్యూడ్ ఆఫ్ డెల్టా O విల్ బి మాక్సిమం. ఇందాకేమో మినిమం అన్నారు, ఇప్పుడేమో మాక్సిమం అన్నారు. ఈ 2 క్వశ్చన్లు కూడా ప్రీవియస్ ఇయర్స్ లో అడిగిన క్వశ్చన్స్ అండి. సో దాన్ని బట్టి చూడండి. ఆప్షన్ ABCD 4 మెటల్ సేమ్ కోబాల్టే ఉంది, కానీ ఏం మారుతున్నాయి, లైగండ్స్ ఆర్ చేంజింగ్. ఏమున్నాయి లైగండ్స్ చూడండి, ఇక్కడేమో
సైనైడ్ ఉంది Cn-, ఇక్కడేమో ఆక్సలేట్ ఉంది C2O4 2-, ఇక్కడేమో H2O, ఇక్కడ NH3. ఓకే. ఆటోమేటిక్‌గా మీకు తెలిసిపోయి ఉంటుంది. ద మాగ్నిట్యూడ్ ఆఫ్ డెల్టా ఓ విల్ బి మాక్సిమం ఎక్కువ ఉండాలి. ఎక్కువ ఉండంటే లైగాండ్ ఫీల్డ్ స్ట్రెంత్ స్ట్రాంగ్‌గా ఉండాలి. లైగాండ్ ఫీల్డ్ స్ట్రెంత్ స్ట్రాంగ్‌గా ఉన్నది 4 ఏది? Cn- లైగాండ్. సో, ఆటోమేటిక్‌గా ద ఆన్సర్ విల్ బి ఏ. సో, ఈ రకంగా మనం స్పెక్ట్రోకెమికల్ సీరీస్‌ని యూజ్ చేసి డెల్టా ఓ వాల్యూ ఎలా ఉంటుంది అనే దాన్ని కాలిక్యులేట్ చేయడానికి ఉపయోగపడుతుంది. చిన్న వీడియో కదా అని చెప్పి వదిలేయొద్దు. దీన్ని బాగా ప్రాక్టీస్ చేయండి. చాలా కోఆర్డినేషన్ కెమిస్ట్రీలో మీకు ఈ సీరీస్ ఏదైతే ఉందో చాలా బాగా ఉపయోగపడుతుందని చెప్పి నా ఉద్దేశం. థాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. ఆల్ ద బెస్ట్.